హాయ్ అండి. ఈరోజు వీడియోలో హెల్దీగా టేస్టీగా ఫుల్గా ఉండే మంచి పపాయ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ఒక బౌల్లో బాదం గింజలు, పిస్తా, ఎండు ఖర్జూరం, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి కనీసం 4 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. లేదు అంటే నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్కి రెడీ అయిపోతాయి. జ్యూస్ ప్రిపేర్ చేసుకునే పావు గంట ముందు చియా సీడ్స్ని ఒక బౌల్లోకి వేసి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. బాదం గింజలకి, పిస్తా గింజలకి పైన ఉన్న లేయర్ని తీసేసి ఎండు ఖర్జూరంలోని లోపల ఉన్న గింజలు తీసేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దీంట్లోని 2 పెద్ద పపాయ ముక్కలను అయితే తీసుకున్నాను. 2 గ్లాసుల వరకు జ్యూస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసేసుకొని కాస్తంత చల్లగా ఉండడం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వీటితో పాటు మామూలుగా అయితే డైరీ మిల్క్ని అయితే యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా కొబ్బరి పాలను అయితే వేసుకుంటున్నాం అనమాట. చాలా హెల్దీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్వీట్నెస్ ఇంకా కావాలి అనుకుంటే కాస్తంత హనీని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా ఫైన్గా బ్లెండ్ చేసేసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవాలి. దీంట్లోని మనం నానబెట్టి ఉంచుకున్న చియా సీడ్స్ని కూడా వేసుకొని మధ్యలో కొన్ని పపాయ పీసెస్ తగిలితే బాగుంటుంది కదా, అందుకని ఈ విధంగా కొన్ని పపాయ పీసెస్ని వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని చివరిగా చిటికెడంతా దాల్చిన చెక్క పొడిని వేసుకోవడం వల్ల బెస్ట్ డీటాక్స్గా కూడా పనిచేస్తుంది. ఫైనల్గా హనీతో ఈ విధంగా గార్నిష్ చేసుకొని తీసుకుంటే చల్లగా టేస్టీగా ఫుల్గా మంచి పపాయ జ్యూస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేస్తారు కదా. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి.